హలో ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్, వెల్కమ్ టు శౌర్య ట్రేడింగ్ ఇండికేటర్స్. ఈ వీడియోలో మనము 14 జనవరి కోసం నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ చూద్దామండి. అండ్ దానికన్నా ముందుగా ఈ రోజు మార్కెట్ గురించి డిస్కస్ చేద్దాము. సో ఫస్ట్ నేనైతే నిఫ్టీ చార్ట్ ఓపెన్ చేశానండి అండ్ టైం ఫ్రేమ్ వచ్చేసి 5 minutes. సో నిఫ్టీ చూడండి, ఈరోజు మార్నింగ్ మనమైతే చాలా పెద్ద గ్యాప్ డౌన్ ఓపెనింగ్ని చూసాము కదా. అండ్ అలాగే చూస్తే మన ఇండికేటర్స్ ప్రకారంగా 9:15 క్యాండిల్కి స్టార్ ఫామ్ అయింది. సో ఎప్పుడైనా సరే మీకు స్టార్ కనిపించింది అంటే స్టాప్ లాస్ని ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. లేదంటే ఒకవేళ మీరు ఆల్రెడీ ఎంట్రీ తీసుకున్నారనుకుంటే స్టాప్ లాస్ని ఖచ్చితంగా ట్రైల్ చేయాలి. ఎందుకంటే స్టార్ ఫామ్ అయింది కాబట్టి ట్రెండ్ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంది అని ఇండికేట్ చేస్తుంది. అందుకని చెప్పేసి అంటున్నాను, ఖచ్చితంగా ఎప్పుడైనా సరే మీకు స్టార్ కనిపిస్తే స్టాప్ లాస్ని ఖచ్చితంగా ట్రైల్ చేయండి, ఓకేనా. అండ్ ఇక్కడ చూడండి, స్టార్ ఫామ్ అయ్యాక నిఫ్టీలో మనం కాస్త సైడ్ వేస్ట్ బులిష్ మూమెంట్ని చూసాము, అవునా. అండ్ నెక్స్ట్ మళ్ళీ 9:45 క్యాండిల్కి స్టార్ ఫామ్ అయింది అండ్ ఇక్కడ నుండి నిఫ్టీ బులిష్గా మారిపోయింది. సో ఈరోజు మార్నింగ్ నుండి స్పెషల్గానైతే మనకి సెల్ సైడ్ ఎంట్రీ ఏం రాలేదండి. అండ్ మళ్ళీ కన్ఫర్మేషన్స్ ప్రకారంగా సెల్ ఎంట్రీ ఎప్పుడు వచ్చిందంటే, సో మన కన్ఫర్మేషన్స్ ఏంటండి, జిగ్జాగ్ లైన్స్ రెడ్ కలర్లో ఉండాలి, బార్స్ రెడ్ కలర్లో ఉండాలి అండ్ అలాగే కింద కనిపిస్తున్న ట్రెండ్ బార్ కూడా రెడ్ కలర్లో ఉండాలి, అవునా. సో ఈ కన్ఫర్మేషన్స్ ఎక్కడ మ్యాచ్ అయ్యాయి, మనకి 11:35 క్యాండిల్కి కన్ఫర్మేషన్స్ మ్యాచ్ అయిపోయాయి, అవునా. సో మీరు 11:35 క్యాండిల్ పైన ఎంట్రీని తీసేసుకోవచ్చు. అండ్ ఒకవేళ మీరు ఎంట్రీ తీసుకున్నా కూడా మ్యాక్సిమం ఆఫ్ 177 points డౌన్ ఫాల్ అయితే చూసాం మనం నిఫ్టీలో కదా. అండ్ అలాగే చూస్తే రేపటి కోసం మన ఫస్ట్ రెసిస్టెన్స్ 23,213 నుండి 23,262. ఒకవేళ ఈ రెసిస్టెన్స్ కనుక బ్రేక్ అయిందంటే నెక్స్ట్ సెల్లార్ రేంజ్ వచ్చేసి 23,409 నుండి 23,445 వరకు ఉంది. ఒకవేళ ఈ లెవెల్స్ కూడా బ్రేక్ అయ్యి అంటే నిఫ్టీ మళ్ళీ 23,500 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అండ్ అలాగే చూస్తే మన ఫస్ట్ సపోర్ట్ అండి, సో మన ఫస్ట్ సపోర్ట్ వచ్చేసి 22,734 నుండి 22,670 వరకు ఉంది. ఒకవేళ ఈ సపోర్ట్ కనుక బ్రేక్ అయిందంటే నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 22,355 నుండి 22,212 దగ్గర ఉంది, ఓకేనా. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీ కూడా ఈరోజు మార్నింగ్ మన మీద చాలా పెద్ద గ్యాప్ డౌన్ ఓపెనింగ్ చూసాం కదా. అండ్ అలాగే చూస్తే మన ఇండికేటర్స్ ప్రకారంగా 9:15 క్యాండిల్కి స్టార్ ఫామ్ అయిపోయింది, అవునా. అండ్ నెక్స్ట్ వచ్చేసి 9:35 క్యాండిల్కి స్టార్ ఫామ్ అయింది అండ్ అలాగే 9:45 క్యాండిల్ కూడా స్టార్ ఫామ్ అయింది. సో స్టార్ ఫామ్ అయింది కాబట్టి ట్రెండ్ రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అని అర్థం, అవునా. సో 9:15 క్యాండిల్కి స్టార్ ఫామ్ అయ్యాక బ్యాంక్ నిఫ్టీలో చూడండి 300 points అప్ సైడ్ మూమెంట్ వెళ్ళింది, అవునా. అండ్ నెక్స్ట్ ఇక్కడ స్టార్ ఫామ్ అయ్యాక చూస్తే మ్యాక్సిమం 482 points, ఓకేనా. సో ఇలా మన స్టార్ చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి. అండ్ అలాగే చూడండి, ఇక్కడ మనకైతే బై ఎంట్రీ వచ్చింది, అవునా. సో ఈ బై ఎంట్రీని మనం తీసుకోవాలంటే ఫస్ట్ మన కన్ఫర్మేషన్స్ మ్యాచ్ అవ్వాలి, ఓకేనా. సో కన్ఫర్మేషన్స్ ఏంటండి, మనకి జిగ్జాగ్ లైన్స్ గ్రీన్ కలర్లో ఉండాలి, ఈ మధ్యలో కనిపిస్తున్న బార్స్ గ్రీన్ కలర్లో ఉండాలి అండ్ అలాగే కింద కనిపిస్తున్న ట్రెండ్ బార్ కూడా గ్రీన్ కలర్లో ఉండాలి, అవునా. సో బై ఎంట్రీ వచ్చింది కాబట్టి ఈ క్యాండిల్ క్లోజ్ అయ్యాక మన ఎంట్రీ ఉంటుంది. సో కన్ఫర్మేషన్ చెక్ చేశారంటే జిగ్జాగ్ లైన్స్ గ్రీన్ కలర్లో ఉన్నాయి, ఓకే, కింద బార్ కూడా గ్రీన్ కలర్లో ఉంది, అవునా. సో మ్యాచ్ అయిపోయింది. కాకపోతే మధ్యలో చూడండి, ఈ బార్స్ ఏ కలర్లో ఉన్నాయి, బ్లూ కలర్లో ఉన్నాయి, అంటే సైడ్ వేస్ని ఇండికేట్ చేస్తుంది. సో కన్ఫర్మేషన్ మ్యాచ్ అవ్వలేదు కాబట్టి ఈ ట్రేడ్ని మీరు అవాయిడ్ చేయాలి, ఓకేనా. ఎక్కడ కూడా మన కన్ఫర్మేషన్ మ్యాచ్ అవ్వలేదండి, ఓకేనా. సో ఇక్కడ కూడా మనకి జిగ్జాగ్ లైన్ గ్రీన్ కలర్లో మారిపోయింది అండ్ కింద కనిపిస్తున్న ట్రెండ్ బార్ గ్రీన్ కలర్లో ఉంది, కాకపోతే ఇక్కడ మధ్యలో కనిపిస్తున్న బార్ బ్లూ కలర్లో ఉన్నాయి, అవునా. సో ఇలాంటి టైంలో మన కన్ఫర్మేషన్స్ మ్యాచ్ అవ్వలేదు కాబట్టి మనమైతే ట్రేడ్ని తీసుకోకూడదు, ఓకేనా. అండ్ నెక్స్ట్ చూడండి, బ్యాంక్ నిఫ్టీ 48,600 లెవెల్ నుండి మళ్ళీ కంటిన్యూస్గా ఫాలో అవుతూనే ఉంది కదా. అండ్ ఇక్కడ మళ్ళీ 12:15 క్యాండిల్కి మనకి సెల్ ఎంట్రీ వచ్చింది. సో సెల్ ఎంట్రీ వచ్చింది కాబట్టి మీరైతే 12:20 క్యాండిల్ పైన ఎంట్రీని తీసేసుకోవచ్చు. అండ్ మన కన్ఫర్మేషన్స్ కూడా మ్యాచ్ అయిపోయాయి. జిగ్జాగ్ లైన్స్ రెడ్ కలర్లో ఉన్నాయి, మధ్యలో కనిపిస్తున్న బార్స్ రెడ్ కలర్లో ఉన్నాయి అండ్ అలాగే కింద కనిపిస్తున్న ట్రెండ్ బార్ కూడా రెడ్ కలర్లో ఉంది, అవునా. సో మీరు 12:20 క్యాండిల్ పైన ఎంట్రీ తీసుకున్నా కూడా మ్యాక్సిమం ఆఫ్ 362 points మనమైతే డౌన్ఫాల్ని చూసాము. సో ఇలా మీరు ట్రేడింగ్ ఎప్పుడు తీసుకోవాలి, ఎప్పుడు అవాయిడ్ చేయాలి, స్టాప్ లాస్ని ఎప్పుడు ట్రైల్ చేయాలి, మన ఇండికేటర్స్ మీకు చాలా డీటెయిల్గా చెప్తాయండి, ఓకేనా.
సో ఇలాంటి టైంలో మీకైతే ఎక్కడ కూడా లాస్ అనేది రాదు. సో మీరు స్టార్ ప్రకారంగా ఎంట్రీస్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ట్రెండ్ రివర్సల్ కాకపోతే కాస్త ట్రేడ్ రిస్కీ అవుతుంది. ఓకేనా. అండ్ అలాగే చూడండి బ్యాంక్ నిఫ్టీలో రేపటి కోసం మన ఫస్ట్ సెల్లార్ రేంజ్ 48,260 నుండి 48,338. ఒకవేళ ఈ రెసిస్టెన్స్ కనుక బ్రేక్ అయిందంటే నెక్స్ట్ సెల్లార్ రేంజ్ వచ్చేసి 48,472 నుండి 48,574 వరకు ఉంది. ఒకవేళ ఈ రెసిస్టెన్స్ కూడా బ్రేక్ అయిందంటే బ్యాంక్ నిఫ్టీ మళ్ళీ 49,000 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అండ్ అలాగే చూస్తే మన ఫస్ట్ సపోర్ట్ అండి సో మన ఫస్ట్ సపోర్ట్ వచ్చేసి 47,726 నుండి 47,474. ఒకవేళ ఈ సపోర్ట్ కనుక బ్రేక్ అయిందంటే నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 46,304 నుండి 46,052 వరకు ఉంది. సో ఈ రేంజెస్లో బ్యాంక్ నిఫ్టీ ఎక్కడైనా సపోర్ట్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా. సో ఇదండి మన నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.